ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. అంజుమన్ కాంప్లెక్స్ వివాదంపై కౌంటర్ అటాక్. అవకతవకలు లేవు అంటూ కమిటీ క్లారిటీ. నరసరావుపేటలో అంజుమన్ కాంప్లెక్స్ పై నెలకొన్న వివాదానికి అంజుమన్ కమిటీ సభ్యులు ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ముస్లింల అభివృద్ధి కోసం చేసిన పనులు చూపించాలని సవాల్ విసిరారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి కూడా కాంప్లెక్స్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబును ప్రజలు అభివృద్ధి బాబుగా అభివర్ణిస్తున్నారని తెలిపారు. గత లబ్ధిదారులకే షాపులు కేటాయిస్తున్నామని, ఎవరైనా అన్యాయం జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాజకీయం కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరిస్తూ అంజుమన్ కాంప్లెక్స్ పూర్తయితే ముస్లిం సోదరులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు రెహమతుల్లా, మదీనా, రసూల్, నాగూర్, జాకీర్, షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు. వసూలు చేశారు వాళ్ళు, కానీ మీరు ఒక్కరికి కూడా షాపు అలాట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. మేము 5 నెలలైంది మా డాక్టర్ గారు మాకు ఆదేశాన్నిచ్చి, మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, మా గౌరవ శాసనసభ్యులు ఆదేశానుసారం మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి వినతి పత్రం అందించి, తద్వారా మేము షాపులు నిర్మాణం చేసి 5 నెలల్లోనే మేము షాపులు ఇవ్వటం జరిగింది. అలానే మీరు శంకుస్థాపన చేశారు 15/10/2021లో సార్. ఇది మీ శంకుస్థాపన నాటిదే, కానీ మీకు పర్మిషన్ వచ్చింది 24లో. పర్మిషన్ లేకుండా మీరు ఎలా శంకుస్థాపన చేయించారు సార్? మాకు పర్మిషన్ లేదు, వక్ఫ్ బోర్డుకి తెలియజేయలేదని మీరు అంటాం. ఇది భావ్యమా? మీరు 15లో 21లో మీరు శంకుస్థాపన చేశారు, 24లో మీకు పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీది. ఇంకొకటి మా ముస్లిం సోదరులకి అందరికీ తెలియంది ఇంకొకటి ఉంది సార్, మీకు అన్నీ తెలుసు. 2021లో 28/6/2021లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కోసం 1,33,00,000 శాంక్షన్ చేసింది. శాంక్షన్ ఒకటే కాదు, రిలీజ్ కూడా చేసిందని ఉంది సార్. మిమ్మల్ని రిలీజ్ చేసి తెచ్చినందుకు, మీరు శాంక్షన్ చేయించినందుకు మిమ్మల్ని అప్పటి కమిటీ వాళ్ళు సన్మానం కూడా చేశారు సార్. మరియు అప్పటి ఐఏఎస్ అధికారులైన గంధం చంద్రుడు గారికి తమరు ఆ చక్కో ఏదో వారి ద్వారా మీరు తీసుకుంటున్న ఫోటో కూడా ఉంది సార్. వారికి కూడా మీరు ఖాజావలి గారు సన్మానం చేశారు. ఆ డబ్బులు ఏమైనాయి సార్? ఈరోజు మేము 2.5 లక్షలు వసూలు చేస్తున్నాం అని మీరు చెప్పారు. దానికి కారణం మీరే సార్. ఎందుకంటే 2 లక్షలు రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకోమని ఆర్డర్ ఇచ్చిందని మీరే అన్నారు, 1 లక్ష రిఫండబుల్ అని మీరే అన్నారు. ఆ 56 లక్షలు వసూలు చేసిన డబ్బుల్లో తారుమారైపోయినాయి. ఈ రోజు మేము 2.5 లక్ష 50,000 ఎక్కువ తీసుకోవటానికి కారకులు ఎవరు? అది మీకు అర్థమైంది సార్, మీరే తెలుసుకోండి, ప్రజలు ముస్లిం సోదరులకు కూడా తెలిసిద్ది. మాకు మా డాక్టర్ గారి గురించి మాట్లాడేటప్పుడు, వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎవరో తప్పుతో పట్టిస్తున్నారు సార్. దయచేసి సబ్జెక్టు వక్ఫ్ బోర్డు గురించి, అంజుమన్ వ్యవస్థ గురించి తెలుసుకొని మాట్లాడండి సార్ దయచేసి. ఇంకొకటి చెప్తున్నాను సార్, మీరు ఇది వక్ఫ్ బోర్డు స్థలము అని మీరు అన్నారు సార్. వాస్తవమే, వక్ఫ్ బోర్డు కాదని నేను చెప్పట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఏర్పడింది సార్? 1962లో గజెట్ నోటిఫికేషన్ అయింది. జామియా మసీదు పుట్టింది 1920. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పడక ముందే 42 సంవత్సరాల ముందే జామియా మసీదు నిర్మితమైంది. అప్పుడు ఎవరు నిర్మించారని మీరు అన్నారు నిన్న? జామియా మసీదును ఎవరి దగ్గర చందాలు తీసుకొని మన ఖాజావలి మాస్టర్ లాగా 1,25,00,000 జనాల దగ్గర
జమ చేసి కింద మీద కలిపి 50 యూనిట్లు అయ్యే మసీదును కంప్లీట్ చేయకుండా 50 యూనిట్లకు ఎంత ఖర్చు అవుతుంది సార్? మీరు వేయండి లెక్కలు, ఇంజనీర్స్ ఉంటారు మీ దగ్గర, వేయించండి. 1,25,00,000 మీరు వసూలు చేశారు మీ ఖాజావలి గారు. మీకు చెప్పారో తెలియదో మాకు తెలియదు. 50 యూనిట్లు అయింది రెండు కలిపి. అయినా ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా టైల్స్ వేయటం కానీ ఫ్లోరింగ్ చేయటం కానీ చేయలేదు ఇంతవరకు. మేము వచ్చిన తర్వాత మా డాక్టర్ గారి చొరవతో దానికి చిన్న చిన్న పనులు చేస్తున్నాం. ఇంకా పైన కూడా కంప్లీట్ చేస్తాం. జరిగింది 5.5 టన్ను బిట్నిచ్చారు. మీ ఖజావలి మీద కొంతమంది సామాజిక మధ్యలో ఆ రోజు మసీదుకు సంబంధించి అమ్ముకున్నాడు చేశాడని చెప్పి దానికి సంబంధించిన పత్రాలు కూడా మీ దగ్గర పంపిస్తాం సార్. ఇక్కడ ఏ అవినీతి గాని ఎటువంటి పొరపాట్లు గాని తెలుసుకునే దాంట్లో అవగాహన లేక మాట్లాడుతున్నారు. మీరు రాండి, 72 షాపుల వాళ్ళకి ప్రతి లబ్ధిదారుడికి కూడా కట్టించి వాళ్ళకి ఇచ్చే బాధ్యత చదలవాడ అరవింద్ బాబు గారిది. ఏదైనా మన వాళ్ళు ఏదైనా ఒక్కటి ఆడ మాట్లాడినా మీరు రాండి, మా దగ్గరికి రండి, అరవింద్ బాబు గారి దగ్గర తీసుకెళ్లి ఈ షాపులో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ నేను గొప్ప మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరొక్కసారి మీకు 2 చేతులు ఎత్తి మీకు దండం పెడుతున్నానండి. మా ముస్లిం సమాజం ఇప్పటికే వెనకబడి ఉంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయితే ప్రతి నెల కూడా 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అది మా పిల్లల యొక్క చదువుకి, మా పిల్లల యొక్క అభివృద్ధికి, మా పేద ప్రజల యొక్క వైద్యానికి పనికి వస్తున్నాయి. దీంట్లో ఎవరి జోక్యం వద్దండి, రాజకీయం జోక్యం వద్దండి. ఇది పూర్తి చేసి మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ ఎంత వాళ్ళ డిపాజిట్ వచ్చిందో మొత్తం ప్రతి లెక్క కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అనవసరంగా వచ్చి ఇక్కడ ధర్నాలు దశకాలు చేయబాకండి సార్. మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీరు దీని అభివృద్ధికి పాటుపడండి కానీ ఆగటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.